మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇటీవల సివిల్ సప్లై కేంద్ర మంత్రికి అదేవిధంగా జలశక్తి మంత్రికి కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. ఆ లేఖల సారాంశం ఏంటో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా సివిల్ సప్లై మంత్రికి కానీ జలశక్తి మంత్రికి కానీ మీరు లేఖలు పంపించడం జరిగింది. ఏంటి ఆ లేఖల పూర్తి సారాంశం ఏంటి? రమేష్, నీకు గుర్తుంటుంది, కేంద్రంలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు నవంబర్ 20 తారీఖున హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత నల్గొండ కూడా వచ్చిండు, మీరందరూ కూడా ఉన్నారు ప్రోగ్రాంలో. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. అంటే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలని, అంటే క్రాప్ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి స్టోరేజ్ స్పేస్ గోడౌన్స్ ఇంకా ఎక్కువ నిర్మించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎఫ్సిఐకి నల్గొండలో 1,00,000 మెట్రిక్ టన్నుల అదనపు గోడౌన్లు కట్టిస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చిండు. 1,00,000 టన్నులు కట్టడం నల్గొండలో సంతోషమైన, రాష్ట్రంలో ఒక సుమారు 15,00,000 మెట్రిక్ టన్నుల అదనపు గోడౌన్ స్పేస్ అవసరం ఇప్పుడు. సో వారిని ఏం రిక్వెస్ట్ చేశామంటే, మీరు ఎఫ్సిఐ ద్వారా కానీ సిడబ్ల్యూసి ద్వారా కానీ గోడౌన్లు కట్టియండి, లేకపోతే మీరు ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్ గోడౌన్స్ కట్టుకుంటే మీరు రెంట్ తీసుకుంటామనే ఒక గ్యారంటీ కింద, ఆ పథకం కింద కట్టియండి అని చెప్పి అడిగాము. అదే విషయాన్ని మళ్ళీ మేము ఇప్పుడు ఫాలోఅప్ చేసినాం ఆయనతోని. ఈ ఖరీఫ్ పంట సుమారు 148.3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. దాంట్లో మా టార్గెటు 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము ప్రొక్యూర్మెంట్ చేయాలని టార్గెట్గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు 57 లక్షల మెట్రిక్ టన్నులు అయిందనుకుంటాం. అయితే ఇప్పుడు కేంద్రం మనకిచ్చిన కోటా కేవలం 54 లక్షల మెట్రిక్ టన్నులు. దాంతో ఏంటంటే ఇప్పుడు మేము కొనుగోలు చేస్తున్నది కేంద్రం మా నుంచి కొనుగోలు చేయాలి అని చెప్పి, అది మేము పోయిన నెల ప్రహ్లాద్ జోషి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రికమెండ్ చేసినాం. నిన్న మొన్న కూడా నేను ఢిల్లీలో ఉంటే సరే కలిసే ప్రయత్నం చేసినా, కలవలేకపోతే లెటర్ పంపించిన. ఇప్పుడు మేము ఎంఎస్పీకి ఏదైతే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామో, మేము ఎంత కొనుగోలు చేస్తే అంత మీరు మా దగ్గర కొనుగోలు చేయాలని చెప్పి వారితో ఫాలోఅప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చిన కోటా అయిపోయింది. వాళ్ళు 54 లక్షల మెట్రిక్ టన్నులు ఈ పంటకు కొంటామని చెప్తే, ఇంకో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోయిన ఖరీఫ్, పోయిన రబీ పంటల్లో సీఎం